హలో మై డియర్స్, లీడ్ కోడ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే వీ కెన్ గెట్ ఇంటి ఏ గుడ్ సాఫ్ట్వేర్ జాబ్. ఈ డౌట్ చాలామంది ఫ్రెషర్స్ ఎవరైతే లీడ్ కోడ్ స్టార్ట్ చేసి ఉంటారో వాళ్ళకి చాలామంది ఉంటుంది. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, నేను ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వెళ్ళాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ వీడియోలో కొంచెం క్లారిఫై చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఏమంటే, మీరు ఏ కంపెనీ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినారో అని చూడరు. మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసింటే మేము ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాము అలా ఏముండదు. మీకు మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్ డిఎస్ఏ మంచిగా ఉండాలి. అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసి ఉన్నారు మీరు. నేను ఇప్పుడు చూడండి, నేను ఓవరాల్గా 121 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. ఓన్లీ 121 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడే కాలేజ్ నుండి ఒక 3 కంపెనీస్ క్రాక్ చేశాను. ఒకటి వచ్చేసి LTMindtree, ఇంకోటి వచ్చేసి టెక్ మహేంద్ర, ఇంకోటి వచ్చేసి యాక్సెంచర్ అనమాట. సో నేను అవి యాక్సెంచరు, LTMindtree ఏవి ఇది దానికి ఆన్బోర్డింగ్ ఇవ్వకపోవడం వల్ల టెక్ మహేంద్రకి వచ్చాను. సో లైక్ దట్ ఇట్లా కౌంట్ అంటూ ఉండదు. మీరేం చేయాలంటే అన్ని కాన్సెప్ట్లు కవర్ చేసేగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సెట్లోకి వెళ్ళినామంటే అక్కడ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఇఫ్ యూ సీ హియర్, expand, if you see here we have too many concepts like arrays, strings, hash table, dynamic programming, depth search, binary search, next sliding window, 2-pointer, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనకి. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ని ఏ వేలో సాల్వ్ చేయాలని చెప్పి ఇలా చాలా టెక్నిక్స్ ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసేలాగా మీరు కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి. ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీ, నేనేం చెప్తానంటే ఒక 50 కాదు, ఒక 80 to 70 ప్రాబ్లమ్స్ ఈజీ ప్రాబ్లమ్స్ అండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఫుల్గా మొత్తం. ఒక ప్రాబ్లం వస్తే మనం ఎలా తీసుకోవాలని చెప్పి ఒక 70 to 80 ఈజీ ప్రాబ్లమ్స్ చేయండి. దాని తర్వాత 50 మీడియం ప్రాబ్లమ్స్ చేయండి. మీడియం ప్రాబ్లమ్స్ అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మనకి డైనమిక్ ప్రోగ్రామింగ్ ఉంది. ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్లో మీడియం ప్రాబ్లమ్స్ కొన్ని కవర్ అవ్వాలి. దాంట్లోనే బైనరీ సెర్చ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కవర్ అవ్వాలి. దాని తర్వాత ఈ బ్యాక్ ట్రాకింగ్ ఉంది కదా, ఈ బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్లో కూడా ఆ మీడియంలో కొన్ని ప్రాబ్లమ్స్ కవర్ అవ్వాలి. లైక్ యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, లైక్ 4 or 5 ప్రాబ్లమ్స్ కవర్ అయ్యి ఉండాలి. సో అలా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా ప్రతి ఒక్క దాంట్లో లైక్ ఈజీలో కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి, మీడియంలో చేయండి, నెక్స్ట్ హార్డ్లో కూడా చేయండి. ఈజీవి మీకు ఒక 70-80 అని కాదు, మీరు ఒక 50 చేసి మీకు ఒక మంచి ఐడియా వచ్చేసింది, మీరు చేయగలరు అంటే నెక్స్ట్ మీడియంకి వెళ్ళిపోండి. ఎక్కువ మీడియం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మీడియంలోనే ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ కవర్ అయిపోతాయి. దాని తర్వాత హార్డ్ ప్రాబ్లమ్స్. ఈ హార్డ్ ప్రాబ్లమ్స్ మీకు కొంచెం ఎక్కువ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇవి ఎక్కువ ఇన్వాల్వ్ అయింటాయి. సో దాని తర్వాత హార్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సో ఇలాగా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా ప్రాబ్లమ్స్ చేసినారంటే మీకు ఓవరాల్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలి ఆప్టిమల్గా, ఇలా ఐడియా వస్తుంది. సో యూ కెన్ క్రాక్ ఈజీలీ అనమాట. నా ఎక్స్పీరియన్స్ ఏమంటే, సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి అయితే అంత డెప్త్ ఏం పోవాల్సిన అవసరం లేదు, అంత డెప్త్ ఏం అడగరు. లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే TCS, టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి కదా, వీటికి ఒక యావరేజ్గా నీకు ఒక 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినావు అనుకో, నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో యూ కెన్ క్రాక్ ఎనీ టైప్ ఆఫ్ కోడింగ్ అనమాట. వాళ్ళు ఇచ్చే కోడింగ్ క్వశ్చన్స్ని నువ్వు ఈజీగా క్రాక్ చేయగలుగుతావు అనమాట. ఒక 200 చేసినావు అనుకో, 200లో 100 ఈజీ తీసుకో, 50 మీడియము, 50 హార్డ్. సో నెక్స్ట్ ఇంకా కొన్ని హై లెవెల్ వస్తాయి కదా, కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, దీస్ ఆర్ లైక్ కొంచెం హై లెవెల్ అనమాట. వీటికి కూడా కౌంట్ అనేది మ్యాచ్ కాదు. నీ యొక్క స్కిల్, లైక్ ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని నువ్వు ఎలా అప్రోచ్ అవుతావు, నువ్వు ఏ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తావు, దీన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారనమాట. నువ్వు అంటే ఎన్ని చేసినావు అని ఏం కాదు. సో ఇలా ఉంటుంది సర్వీస్ వర్సెస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ సెలెక్షన్ మీ సెలెక్ట్ చేసుకునేది. సో ప్రోడక్ట్ బేస్డ్ అంటే కొంచెం ఇన్డెప్త్ డిఎస్ఏ ఇవన్నీ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ నాలెడ్జ్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో వెన్ యూ కమ్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీ, వాటికేం అంత అవసరం లేదు. యూ షుడ్ బి గుడ్ అట్ యూ షుడ్ నో సమ్ డెవలప్మెంట్, లైక్ ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకోండి, లైక్ వెబ్ డెవలప్మెంట్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, ఏదైనా ఒక టెక్నాలజీ పైన గుడ్గా ఉండాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒక మీడియం లెవెల్గా ఉంటే యూ కెన్ గెట్ ఏ గుడ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. అంతే అండి, ఇలాంటి కోడింగ్ రిలేటెడ్ థింగ్ రోజుకొక షార్ట్ అప్లోడ్ చేశాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.